ఈ నెల 28వ తేదీ ఆదివారం రావులపాలెంలో జరిగే బీసీ ఐక్యవేదిక బహిరంగ సభకు కాకినాడ జిల్లా నుంచి భారీ ఎత్తున బీసీ సంఘాలు హాజరు కావాలని బీసీ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ యనమగల రవి కోరారు. రావులపాలెం సభకు వెళ్లే వారికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంకే రాజు, అనసూరి సతీష్, జిల్లా అధ్యక్షుడు కరి శ్రీను, రాయుడు సుధాకర్, పెంకే వెంకటలక్ష్మి, వేణుగోపాల్, పెంకే శివప్రసాద్, పాలిక వాసు, పాలిక శివకుమార్, వాసంశెట్టి మహేష్, దొడ్డి అప్పలరాజు, పిలి నాగలక్ష్మి, సామర్లకోట దేవి, చంద్రముఖి తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు కూడా జరపాలని మన రవి గారు తలపెట్టారు. ఆవిడ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి మనందరూ రవి గారు ఒక ప్రణాళికని రూపొందించారు. రేపు బహిరంగ సభ 28వ తారీఖు ఈతకోట బహిరంగ సభ వెళ్ళడానికి ఆయన ఒక ప్రణాళికని రూపొందించారు. ఆయన రాత్రి చెప్పడం జరిగింది నాకు. సో అదంతా ఆయన వివరిస్తారు. అలాగే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఉన్నారు కరిసీని గారు, అలాగే యువత అధ్యక్షుడు పెంకే శివ గారు, ఇంకా మన పెంకే వెంకటలక్ష్మి గారు జిల్లా అధ్యక్షురాలు మహిళకి చాలా మంచి సోదరి, యాక్టివ్గా ఉంటారు ఆవిడ. అలాగే అందరూ కూడా మనం కూర్చొని ఏ రకంగా వెళ్దాం, ఎలాగ వెళ్దాం, ఆ సభని ఎలా విజయవంతం చేయాలన్న దాని మీద రవి గారు కూలశకంగా ఆయన వివరిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చేసినటువంటి పెద్దలు రాయ నాగేశ్వరరావు గారికి, అలాగే వేదికను ఆగ్రహించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనం ఆదివారం రాష్ట్ర బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరగబోయే బహిరంగ సభకి మన జిల్లా నుంచి ఏ విధంగా వెళదామన్న దాని మీద ఈరోజు చర్చ కోసం మనం ఈరోజు అందరూ సమావేశం అవడం జరిగింది. పెంకే వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో 4 ఆటోల వరకు మేము జనం వస్తామండి. 40 మంది దాకా 50 మంది దాకా అని ఆవిడ చెప్తున్నారు. అదేవిధంగా మన రూరల్ నుంచి మన పెంకే శివప్రసాద్ ఆధ్వర్యంలో ఒక 50 మంది మేము బయలుదేరుతాం అంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ఆటోలు అయ్యి నేను రెడీ చేస్తాను. అందు మీద కూడా మీరు స్టిక్కర్లు పెట్టుకోవాలి, కాకినాడ జిల్లా అని చెప్పేసి. అందులో మన నాగేశ్వర గారి ఫోటో, కరి గోపాలకృష్ణ గారి ఫోటో, మన సీన్ గారి ఫోటో, వెంకటేశ్వర గారి ఫోటో వేసుకోవాలి. మనం కాకినాడ నుంచి ఎంతమంది వచ్చారన్నా తెలియాలి కదా. మనం ఇప్పుడు ఆటోల మీద వెళ్ళిపోతే అందు మీద ఏమి లేకపోతే మనం ఎవరి నుంచి వచ్చారో తెలియదు. అందుకని వెళ్ళేటప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా బయలుదేరేలాగా మీరందరూ చర్చించుకొని మాట్లాడుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చైతన్య వేదిక ఈతకోటలో జరుగుతుందని రవి గారు దానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఏదన్నా మనం ప్రణాళికాపూర్వకంగా వెళ్ళాలి. మనం ఏమి లేక గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ మన కనపడదు. కాబట్టి మనం అందరూ కూడా ఇవాళ చర్చించుకొని దాని ప్రకారంగా వెళ్ళి అక్కడ మన వంతు సహకారం అందిస్తే మనం కాకినాడ తరఫున మన సక్సెస్, మన యూనిటీ తెలియపరిచిన వాళ్ళు అవుతాం. ఇప్పటికే మనకి మనలో మనం కాబట్టి అనుకోవడం బీసీలో చైతన్యం తక్కువ అని అగ్రకులాలు అంటుంటాయి. మనమేం తీసిపోము, అది తెలియక ప్రతి విషయంలో మనం కలుస్తూ ఉంటాము. కానీ మనల్ని కించపరచాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఎవరా చైతన్యం తక్కువ లేకపోతే ఐకమత్యం తక్కువ అనే మాటలు మాట్లాడతారు. ఇట్లాంటివన్నీ మనము ఎదుర్కోవాలంటే ఇలాంటి మీటింగుల్లో మనం సత్తా చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎందులోనే తీసుకోమని మనం నిరూపిద్దాం. మహిళలనే కాదు, జెంట్స్ అనే కాదు, వృద్ధులనే కాదు, యువత అనే కాదు, ఏం తేడా లేదు మనకి. మన అందరం బీసీలమే. బీసీలు అంటే బ్యాక్ బోన్ టు ది రాజకీయాలకి. మనం బ్యాక్ బోన్, మనం లేకపోతే అసలు ఎవరేం చేయలేడు. కానీ మనలో 136 ఉపకులాలు ఉండడంతో కొద్దిగా కలయిక తక్కువగా కనపడుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు నాకు